జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించే సంస్మరణ సభను ఏర్పాటు చేసినటువంటి ప్రసాద్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అసెంబ్లీ తుబ్బుల్లాపూర్ అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ యాదవ్ అన్నగారికి, అలాగే గాజుల రామారం మరి కార్పొరేటరు శేషు అన్నగారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నా తోటి బీజేపీ నాయకులకు, అలాగే ప్రముఖులకు, మరి అపార్ట్మెంట్లో అలాగే కాలనీలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తా. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని ఒక గేయ రచయిత, సినిమా గేయ రచయిత ఒక సందర్భంలో మరి ఒక మూవీలో చెప్పినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. దీని యొక్క సారాంశం ఏంటంటే, మనకు జన్మనిచ్చిన తల్లి, అలాగే మనకు జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవి అనేది దాని యొక్క సారాంశం. అది ఇంకా దాన్ని పొడిగిస్తూ వివరించినటువంటి సందర్భం ఏంటి అంటే, మరి తల్లి రుణం మనం ఎలా తీర్చుకుంటాము అంటే, తల్లి రుణం తలగురు పెడితే తల్లి రుణం తీర్చుకుంటాం. మరి భూమాత రుణం, నీకు జన్మనిచ్చినటువంటి భూమి రుణం ఏ విధంగా తీర్చుకుంటాము అంటే ఒక జవాను రూపంలోనే తీర్చుకుంటాము. ఆ రూపమే జవాన్ అని మరి ఆ సందర్భంలో చెప్పడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, మనం సురక్షితంగా జీవించాలి అంటే, మరి మన దేశంలో గౌరవంగా సురక్షితంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి అంటే ఇద్దరి త్యాగం మరి మరవలేనిది, చాలా గొప్పది అనే సందర్భం మనందరికీ కూడా తెలుసు. అందులో ఒకరు మనకు అన్నం పెట్టే రైతు, మరొకరు మనం సురక్షితంగా నివసించడానికి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి జవాను అనే సందర్భం. వారికి మనం ఏమిచ్చినా ఏం చేసినా మరి వారి యొక్క రుణం తీర్చుకోలేమని, మరి వారికి దేశమే కుటుంబం అని సందర్భంగా తెలియజేస్తూ, మరి అనేక సందర్భాల్లో మన దేశం తరపున పాల్గొని వీర మరణం పొందినటువంటి జవాన్లు, అటు పాకిస్తాన్తో కానీ, అటు మరి చైనాతో కానీ జరిగినటువంటి యుద్ధాల్లో వీర మరణం పొందినటువంటి ప్రతి జవానుకి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నివాళులు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్. అమరవీరుల ఆశయాలను, అమరవీరుల ఆశయాలను